ఒకసారి 4 పదాలు ఎలా ఇచ్చారంటే నిండుగా, పండుగ, మెండుగా, దండిగా అని ఇచ్చారు. నిండుగా, పండుగ, మెండుగా, దండిగా అని ఇచ్చారు. బిందుపూర్వక డకారం ఇచ్చారు ప్రాసస్థానంలో అన్నమాట. దీంతో ఏం చేయమన్నారంటే అవధాన వైభవాన్ని వర్ణించండి అన్నారు. అప్పుడు నాకేమనిపించింది అంటే అవధాన వైభవం మనకి 3 రకాలుగా ఉంటుంది. ఈ అవధానం చేసేవారిలో కొందరు అష్టావధానం చేస్తారు, అష్టావధాని అంటాం ఆయన్ని. కొందరు శతావధానం చేస్తారు, అంటే 100 సమస్యల్ని దత్తపదుల్ని పూర్తి చేయటం అన్నమాట. వాళ్ళని శతావధాని అని అంటాం. కొందరు ఇంకా ముందుకెళ్ళి 1000 పూరిస్తారు, 1000 పద్యాలు చెబుతారు. అందులో కొన్ని ఆశువులు ఉంటాయి, మరి దత్తపదులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, నిషిద్ధాక్షరాలు కూడా ఉంటాయి. వాళ్ళని సహస్రావధాని అని అంటారు. 1000 పద్యాలు చెప్తారు కదా. అందుకని నేను అవధాన వైభవం వర్ణించమంటే ఈ ముగ్గురి గురించి చూద్దాము అని చెప్పి అనుకున్నాను. అప్పుడు పద్యం ఇలా వచ్చింది, ఆలకించండి. నిండుగా అష్టపద్యముల నేర్పుగా బల్కును ఒక్క పూజ్యుడు. నిండుగా అష్టపద్యముల నేర్పుగా పల్కును ఒక్క పూజ్యుడు. పండుగ సల్పు నూరైన, పండుగ సల్పు నూరైన పద్య సుమమ్ముల నొక్క ఆర్యుడు. ఒక పూజ్యుడు 100 పద్య పుష్పాలతో సరస్వతీదేవిని అర్చిస్తాడు. ఒక ఆయన 8 పద్యాలతో అర్చిస్తే ఈయన 100 పద్యాలతో అర్చిస్తాడు. ఇక మరొక ఆయన మెండుగా 1000 పద్యముల మీరును మేధను ఒక్క ప్రౌఢుడు. తన ప్రతిభా వైభవంతో, తన మేధా వైభవంతో ఆయన అతిశయించి 1000 పద్యాలు చెబుతాడు, 1000 పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తాడు అని భావించి దండిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముగ్గురు అవధానంలో కూడా అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు దండిగా వాణి పాదముల దక్షత గొల్తురు సత్కవీంద్రులు. ఈ సత్కవులు అమ్మవారి పాదాలను సేవిస్తారు తమ పద్య పుష్పాలతోటి అని చేశాను. దాంతో వరుసగా మెండుగా, పండుగ, మెండుగా, దండిగా అని పదాలుచుతాయి. నిండుగా, పండుగ, మెండుగా, దండిగా అనే పదాలు. మళ్ళీ పద్యం మరొకసారి చదువుతాను. నిండుగా అష్టపద్యముల నేర్పుగా బల్కును ఒక్క పూజ్యుడు. పండుగ సల్పు నూరైన పద్య సుమమ్ముల ఒక్క యార్యుడు. మెండుగా 1000 పద్యముల మీరును మేధను ఒక్క ప్రౌఢుడు. దండిగా వాణి పాదముల దక్షత గొల్తురు సత్కవీంద్రులు.